బొమ్మలు కావాలంటే ఇంతవరకు మనం ఈ ప్లాస్టిక్ బొమ్మలతో ఆడాము. ఇక్కడ నుంచి టాయ్ బొమ్మలతో, ఈ వుడెన్ బొమ్మలతో అయితే ఆడుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు వరల్డ్లో ఫేమస్ అయిన ఒక చోటు గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఆ చోటు ఏంటంటే అక్కడ బొమ్మలు అనేవి చాలా ఫేమస్. అదేంటంటే ఇక్కడ నర్సీపట్నం నుంచి ఆ ప్లేస్కి అరౌండ్ ఒక 28 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ ప్లేస్ గురించి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఒకసారి అక్కడ ఏం ఫేమస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయా మీకు? ఇవే అండి ఫేమస్. అండ్ ఇవి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ ఊరికి ఈ యొక్క బొమ్మలు వీళ్ళు ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్ చేస్తారు, చేత్తో చేస్తారు అండ్ చేత్తో రంగులన్నీ వేస్తారు. సో ఈ ఊరి పేరు చాలా ఫేమస్. ఈ ఊరి పేరు వచ్చి ఏటుగోపాక. ఇది ఎగ్జాక్ట్ నర్సీపట్నం నుంచి ఆ ఊరికి 28 కిలోమీటర్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు బొమ్మలు ఉంటాయి కదా, ఈ వుడ్, ఈ చూడండి బొమ్మ చూడండి ఎంత నీట్గా ఉందో. అంటే ఆ ఊరు బొమ్మలకు ఫేమస్. అండ్ ప్రపంచంలో ఉన్న బొమ్మలన్నీ ఆ ఊరు నుంచి వెళ్తాయి ఇలాంటి. అండ్ చూడండి ఇది బొంగరం. అండ్ ఇది బొంగరమే. ఎక్కువసేపు తిరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని ఒక ప్రత్యేకత, ఈ వుడ్ ఉన్నది కదా, ఇది నార్మల్ వుడ్ కాదు, అంటే మామూలు వుడ్తో అయితే చేయరు. దీనికంటూ సపరేట్ వుడ్ అనేది ఉంటుంది, దాంతో చేస్తారు. అండ్ ఇక్కడ గౌరీమాత ఉంది కదా, గౌరీమాత ఇది ఇక్కడ ఉన్న దాంట్లో హైయెస్ట్ ప్రైస్ అంటే ఇది అరౌండ్ 150 అయితే పడింది మనకి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడంతా పెయింట్స్ చూడండి, మొత్తం ఇదంతా చేత్తోనే వేశారు. అండ్ ఇదంతా చేత్తోనే ప్రిపేర్ చేశారు ఈ బొమ్మలు అయితే. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఈ చిట్టి బొమ్మలు, ఇవి వచ్చి జత వచ్చి 60 రూపీస్ పడినాయి. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి అంటే ఇవి దీంతో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్నటి. ఇవి వచ్చి అరౌండ్ మనకి 30 రూపీస్ పడినాయి జత. ఇవి కూడా అంతే, ఇవి అంతే, ఇది కూడా అంతే. ఇది ఎంత 20 రూపీస్ పడింది మనకైతే. అండ్ మామూలుగా మన కీ చైన్స్ చూస్తూ ఉంటాం, ఇది డిఫరెంట్ కీ చైన్. ఇదేంటంటే వుడెన్ కీ చైన్, లైక్ గంట టైప్ ఇది. ఓకే, ఇది మనకి అరౌండ్ ఎంత పడిందంటే 20 రూపీస్. మనకేంటంటే ఈ ఎటుపాక నుంచి చాలా ఊర్లు అంటే చాలా చోట్ల కన్నా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి ఈ బొమ్మలు అనేవి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఊర్లకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు అదే కాకుండా మన సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి, అదే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో ఉంటాయి. బట్ ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్తో ఇప్పుడు నార్మల్గా మనం వెళ్ళి కొనేదానికి అక్కడ వెళ్ళి తీసుకునే ఆన్లైన్లో పర్చేస్ చేసేదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు, ఇవి చూడండి చాలా చిన్న బొమ్మలు, ఇవి అయితే అక్కడ అంత అవైలబుల్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవి మనకి ఎంత పడినాయి గట్టిగా మాట్లాడితే పేరు వచ్చి 30 రూపీస్ పడ్డాయి. కానీ అమెజాన్ కూడా ఈ 30 రూపీస్కి అమ్ముతాడా? లేదు, అరౌండ్ 100-150 అమ్ముతాడు. ఓకే, అండ్ అక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల మనకి ఎలా కావాలి, ఎలాంటి బొమ్మలు కావాలంటే అలాంటి బొమ్మలు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి కింద కూడా ఎంత బాగుందో, నీట్గా పెయింట్ కొట్టారు. కొంచెం కూడా మనకి ఏంట్రా ఈ పెయింటింగ్ ఇలా ఉంది అనే విధంగా అయితే లేదు, చాలా నీట్గా ఉంది. ఈ బొమ్మ చేయడమే కష్టము. ఇక్కడ చూడండి ఇదంతా ఒకే పీస్, ఇదంతా. అండ్ ఇక్కడ చూడండి చెవులు, ఆ చెవులకి మళ్ళీ కమ్మలు, ఈ ఒక కిరీటం అంతా చూడండి గౌరీదేవికి ఎంత నీట్గా చేశారో. అందుకే అండి ఆ ఊరు అంత ఫేమస్ అయింది ఓన్లీ బొమ్మల వల్ల. అండ్ మీరు ఒకవేళ కానీ ఇటు అరకు ఇటు సైడ్ ఏదన్నా వచ్చి ఖచ్చితంగా అది విజిట్ చేయండి, ఎందుకంటే నర్సీపట్నం నుంచే కదా ఖచ్చితంగా మీరు వెళ్ళేది. అండ్ ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు అయితే మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో చాలా రేట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మనకి జస్ట్ ఒక 30 రూపీస్ అయితే పడింది పేరు అనేది. అండ్ ఇంట్లో ఇవి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి చూసుకునే దానికైతే.
అండ్ మనం ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ నుంచి ఏదో ఒకటి తీసుకొని పోవాలి కదా. సో అందుకే రీజనబుల్ బడ్జెట్లో ఇదైతే తీసుకున్నాం. ఇదండి అక్కడ బొమ్మల ప్రత్యేకత. అండ్ ఆ ఊరు చూడడానికి ఏదో మీరు గుడిసెల్లో ఉంటుందని అనుకోవద్దు, అది చాలా వరకు డెవలప్ అయింది. కేవలం ఈ బొమ్మల వల్లే వాళ్ళు ఫేమస్ అయిపోయారు చాలా వరకు. అండ్ ఇదండి ఇది ఎటుకోపక అనే ఊరు. ఇది అరౌండ్ నర్సీపట్నం నుంచి అరౌండ్ 28 కిలోమీటర్స్ ఉంది. మీరు ఖచ్చితంగా ఒకవేళ కానీ మీకు ఇలాంటి బొమ్మలు అంటే చేత్తో కొయ్యి బొమ్మలు అంటారు కదా, అవి ఫేమస్. అండ్ ఈ బొమ్మలే కాదు, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు బొమ్మలు అండ్ ఎద్దల బండి బొమ్మలు చాలా అంటే చాలా డిఫరెన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ అక్కడ వీడియో తీయలేకున్నాను. సో అందుకే ఇంటికి వచ్చాక కొన్ని కొనుక్కొని ఆ వీడియో తీయడం జరుగుతుంది. అండ్ బొమ్మలు చాలా బాగున్నాయి. అండ్ మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఫైనల్గా చెప్పేది ఒకటే, బొమ్మలు కావాలంటే ఇంతవరకు మనం ఈ ప్లాస్టిక్ బొమ్మలతో ఆడాము, ఇంకా నుంచి టాయ్ బొమ్మలతో ఈ వుడెన్ బొమ్మతో అయితే ఆడుకుందాం. అండ్ ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.